ఆ ఇద్దరి నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారిలో ఒక నాయకుడు అధికారం లేకపోయినా ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఆ జిల్లాలో మాత్రం డిఫరెంట్గా ఉండి రాజకీయంగా అగ్గిని రాజేస్తోంది. ఇంతకు ఆ నేతలు ఎవరు? వారి మధ్య ఎందుకంత వైరం? లెట్ us వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్. ఆయన చేతిలో పరాజయం పాలైన కాకాని గోవర్ధన్ తాజా మాజీ మంత్రి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఓడిపోయిన నేతల్లో పలువురు సైలెంట్ అయిపోయారు. కొందరైతే ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అదే సర్వేపల్లిలో కాకాని చేతిలో సోమిరెడ్డి అంతకుముందు వరుసగా 2 సార్లు ఓడిపోయారు. 4 ఎన్నికల తర్వాత ఎట్టకేలకు సోమిరెడ్డికి విజయం దక్కింది. ఎన్నికల ముందు నుంచి కాకాని అవినీతికి పాల్పడ్డారని ఎండగడుతూ అక్రమాలకు ఆధారాలు భయపెడుతూ ప్రజల్లో తిరిగిన సోమిరెడ్డి కూటమి వేవ్లో ఘన విజయం సాధించగలిగారు. మరోవైపు ఓటమిని ఓర్చుకోలేని కాకాని ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకపోయినా మీడియా సమావేశాలు పెట్టి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తుతున్నారు. పొదలకూరు మండలం సూరాయపాలెం ఇసుక రీచ్ అసలు ప్రారంభం కాకపోయినా 100 కోట్లు దోచేయడానికి తాము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆగమాగం చేస్తున్నాడని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక్క ఇసుక సంగతే కాదు, పొదలకూరులో వెలిసిన లేఅవుట్లకు అనుమతులు లేవని, వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే సోమిరెడ్డి 7 కోట్లు అడిగినట్లు కాకాని నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. అదలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, కక్ష సాధింపు చర్యలతో అమాయకులపై కేసులు పెట్టడం వంటి వాటిపై ఆధారాలతో సహా ప్రభుత్వానికి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పొదలకూరు మండలం వరదాపురం వద్దనున్న రుస్తుం భారత్ మైన్స్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని, 3 రోజుల పాటు అక్కడ సత్యాగ్రహం కూడా చేపట్టానని గుర్తు చేస్తున్నారు. కాకాని సుమారు 4,000 కోట్లు ఒక్క మైనింగ్ లోనే సంపాదించారని సోమిరెడ్డి ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్నారు. గ్రావెల్, ఇసుక, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా కాకాని దేనిని వదలకుండా దోచేసి సర్వేపల్లిని సర్వనాశనం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లామని, వాస్తవ విషయాలను గ్రహించిన ప్రజలు కాకానికు సరైన బుద్ధి చెప్పారని సోమిరెడ్డి అంటున్నారు. అవినీతి, అక్రమాలు బయట పెడుతుండటంతో అది ఓర్చుకోలేని కాకాని ఎలాగైనా తన ఇమేజ్ కు డ్యామేజ్ చేయాలని అక్కడ 100 కోట్లు, ఇక్కడ 100 కోట్లని కాకాని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సోమిరెడ్డి మండిపడుతున్నారు. కానీ సింహపురిలో కాకాని, సోమిరెడ్డి సిగపట్లు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక టాపిక్ తో పొలిటికల్ హిట్ పెంచుతూనే ఉన్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అటు అధికారం లేకపోయినా కాకాని తగ్గేదేలే అంటున్నారు. ఇటు 4 టర్మ్స్ తర్వాత గెలిచిన సోమిరెడ్డి సైతం వెనక్కి తగ్గనని చెబుతున్నారు. వీళ్ళిద్దరి సవాళ్లతో నెల్లూరు జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. ఎన్నికలు ముగిసి ఇంతకాలం అవుతున్నా ఆ ఇద్దరి నేతల వాగ్యుద్ధంతో జిల్లాలో పొలిటికల్ హిట్ కొనసాగుతూనే ఉంది. ఎవరు చెప్పే విషయంలో ఎంత నిజం ఉందో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి రాజకీయం ఆసక్తికరంగా తయారైంది.